మేము ముగ్గురం వెళ్ళాము. పక్కన మా ఆమె కూర్చుంది కానీ వీడియోలో రాదంట. ఇప్పుడు మూడు బాగాలేదంట. ఏమో మరి మటన్ సరిపోదని రాలేదు. పావు కిలో మటన్ తెచ్చింది, ఏం సరిపోద్ది అనుకొని రాలేదు బయటికి, ఇక్కడికి వీడియోలకి. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. ఎట్లా ఉన్నారు? బాగున్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. హాయ్ చెప్తేవి అందరికీ హాయ్ చెప్పి మంచిగా చెప్పు. అందరికీ హాయ్. ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేయండి. ఛానల్లో వీడియోలు చూస్తున్నారు కానీ అసలు ఎవరు లైక్ చేస్తలేరు. వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్స్ అయితే ఏం వస్తాడు. ఒకసారి చూసే ముందు అక్కడ కింద ఇట్లా లైక్ బటన్ ఒకటి ఉంటుంది. ఆ లైక్ బటన్ ఒకసారి జస్ట్ ఇట్లా ఒకసారి క్లిక్ చేయండి. మాకు కూడా వీడియో చేసినందుకు హ్యాపీగా ఉంటుంది. వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్స్ అయితే రావట్లేదు. అందుకని మళ్ళీ చెప్తున్నా, ఒక లైక్ అయితే చేయండి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటాయి కదా, అవి ఎట్లా ఉంటాయంటే ఉన్నోళ్ళకు లేనోళ్ళకు తేడా. ఒక ఫ్యామిలీలో ఒక నలుగురు ఉండే ఫ్యామిలీలో ఉన్నోళ్ళు ఎట్లా ఉంటుందంటే, నలుగురు ఉండే ఫ్యామిలీలో బయటికి వెళ్ళి తినాలంటే ఒక బిర్యానీ తినాలంటే ఒక 150 రూపాయలు 200 అవుతాయి ఉన్నోళ్ళ పరిస్థితి. అదే లేనుల పరిస్థితి అట్లా వెళ్ళి తినాలంటే తినలేరు కదా. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు అన్నీ ఇట్లనే ఉంటాయి. అదే 150 రూపాయలు ఒక మధ్యతరగతి ఫ్యామిలీకి ఎంతో హెల్ప్ అవుతుంది. అంటే వారానికో 2 వారాలకు ఒకసారి మటన్ చికెన్ తినాలనిపిస్తుంది కదా. సో అలాంటి వాళ్ళ గురించి చెప్తున్నా. ఒక బిర్యానీకి 150 రూపాయలు బయట పోతే అదే 150 రూపాయలు పెట్టుకుంటే ఒక పావు కేజీ మటన్ వస్తుంది. అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు, అంటే మా లాంటి వాళ్ళు ఆలోచించే విధానం ఇట్లా ఉంటుంది. 150 రూపాయలతోటి అంటే ఒక పావు కేజీ మటన్ తెచ్చుకుంటే ఇంట్లో నలుగురు, ఒక పూటకి ఇంట్లో నలుగురు హ్యాపీగా తినొచ్చు. ఇట్లాగే ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు నేను చేసింది అదే. ఒక 150 రూపాయలు పెట్టి మటన్ తెచ్చుకుంటే నలుగురు మా ఫ్యామిలీ మంచిగా కూర్చొని తింటాం సంతోషంగా. అదే 150 రూపాయలు నేను బయటకు పోయి తింటే ఎట్లా ఉంటుంది? నేను ఒక్కడనే తింటా, అయినా సరిపోదు. మీరేమంటారు? నిజమే కదా. వీడియోస్ ఎంతమంది చూస్తుంటారు కానీ చూసేసి ఏదో ఇట్లా తోసేస్తూ ఉంటారు. కానీ అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థమవుతుంది అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు ఎట్లా ఉంటారు. ఎక్కడానన్నా దగ్గర కూర్చో, హాయ్ చెప్పి. మా పాపకి కొంచెం చెయ్యి మొన్న 1 వీక్ నుంచి కొంచెం చెయ్యి బాగలేదు కదా. సో ఒకసారి అయితే మళ్ళీ కట్టుకట్టించినాము. అది మళ్ళీ ఒకసారి రేపు పోవాలి కట్టుకట్టేయడానికి. ఇప్పుడైతే చెయ్యి చాలా బెటర్ అనమాట. ఇంతకుముందు కంటే చెయ్యి మంచిగా లేపుతుంది. ఇట్లా ఇంతకుముందు చాలా నొప్పితో లేపలేదు. అయితే అట్లా ఎంతమంది ఆలోచిస్తారు, బయటికి వెళ్ళి తినాలా, ఇంట్లో తెచ్చుకొని తినాలా అని. పెళ్ళైన వాళ్ళైతే ఖచ్చితంగా ఇట్లనే చెయ్యాలి. బయట మనం 150 రూపాయలు పెట్టుకొని మనం తిని మనం సంతోషపడే కంటే ఇంట్లో తెచ్చుకుంటే నలుగురు హ్యాపీగా తింటారు. ఇట్లా మాలాగా. ఇట్లా మేము ముగ్గురం వెళ్ళాము. పక్కన మా ఆమె కూర్చుంది కానీ వీడియోలో రాదంట. ఇప్పుడు మూడు బాగాలేదంట. ఏమో మరి మటన్ సరిపోదని రాలేదు. పావు కిలో మటన్ తెచ్చింది, ఏం సరిపోద్ది అనుకొని రాలేదు బయటికి, ఇక్కడికి వీడియోలకి. పావు కిలో మటన్ అయితే సరిపోతుంది ఈజీగా, మాకు నలుగురికి ఈజీగా సరిపోతుంది. మళ్ళీ దీనికి కామెంట్లు పెట్టేయాలి, ఇంత పావు కిలో ఏం సరిపోతుంది అన్న నలుగురికి అని. సరిపోతుంది. ఇద్దరం ముగ్గురమే కదా. ఇవి చిన్న అయితే కొంచెమే తింటుంది.
మటన్ వండుకొని మంచిగా ఉల్లిపాయలు కట్ చేసుకొని ఉల్లిపాయలు తింటున్నాం. మీరు ఎప్పుడైనా ఇట్లా ఆలోచించారా ఫ్రెండ్స్? అంటే మనం బయటకి తింటే ఎట్లా ఉంటుంది, ఇంకా మన ఫ్యామిలీతో గడిపితే ఎట్లా ఉంటుంది అని ఆలోచించారా? ఇంకా మేమైతే ఇట్లా చిన్న చిన్న సంతోషాలు ఇవి, కానీ ఇట్లా బయటకు చెప్పుకునేసరికి చాలా పెద్ద అయిపోతాయి. ఎన్ని బాధలు ఉన్నా కానీ వారానికి ఒకసారి అయితే ఇట్లా మంచిగా ఫ్యామిలీతో ఉంటే చాలా బాగుంటుంది కదా. ఫ్యామిలీతో ఇట్లా మటన్ చికెన్ తెచ్చుకొని తింటే మేము రెగ్యులర్గా తెచ్చుకోము, వారానికి ఒకసారి 10 రోజులకు 15 రోజులకు ఒకసారి అట్లా తింటూ ఉంటాం. ఇక మధ్య మధ్యలో చుట్టాలు అయితే కామన్ అనుకో. చుట్టాలు వచ్చినప్పుడు ఎట్లా ఉంటుంది, మన తెలంగాణలోనే కాదు ఇప్పుడు ఎక్కడైనా అంటే ఖచ్చితంగా ఏదో ఒక నాన్ వెజ్ అయితే తెచ్చుకొని తినాలా. సండే రాగి ముద్ద చేసుకుంటాం, కానీ ఈరోజు అయితే రాగి ముద్ద చేయలేదు. మామూలుగా వైట్ రైస్ మటన్ వండినాము. కాంబినేషన్ బాగానే ఉంటుంది, వైట్ రైస్ మటన్ మంచిగా ఉంటుంది. ఇంకా ఉల్లిపాయలు మంచిగా కోసుకున్నాం. దొంగడు అన్నాడు తిను. చెప్పు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి చెప్పు. మంచిగా చెప్పు. హాయ్ చెప్పు నన్ను. చూసినా ఎట్లా చెప్తుంది చెప్పు. ఈ వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి, అలాగే షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మా చిన్న ఫ్యామిలీ ఎట్లా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. ఈ వీడియో ఎవరు చూసినా కానీ ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి, లైక్ చేయండి. ఓకేనా? బాయ్. లైక్ షేర్ సబ్స్క్రైబ్. బాయ్.